చంద్రబాబు ఆలోచన ఒక దారిలో ఉంటుంది. ఆయన తన పెర్సెప్షన్ ప్రకారం వెళ్ళిపోతారు. కానీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఊరకనే అమాయకంగా చిన్నపిల్లల అట్లాగా మాట్లాడరు. ప్రత్యేక హోదా సందర్భంలో వాస్తవంగా హోదా అవసరం లేదు, హోదా అనేటువంటి దాంతో ఉట్టి హోదా అనేది వస్తుంది. ఒక 7.5-8 వేల కోట్ల రూపాయల నిధులు వస్తాయి, అంతకుమించి ఏమీ రాదు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ లాంటిది హోదాలో లేదు, స్పెషల్ స్టేటస్లో అది సపరేట్గా ఇచ్చారు ఇంతకుముందు ఈశాన్య రాష్ట్రాలకి. అది ఇప్పుడు ఇస్తే అన్ని రాష్ట్రాలు మాకు కావాలని గొడవ చేస్తాయి. కాబట్టి మీకు ఒక 30% ట్యాక్స్ ఎగ్జంప్షన్ వెనుకబడిన జిల్లాలకు ఇస్తాం, ఏది ఉత్తరాంధ్ర రాయలసీమకి. అలాగే 10% వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు, పెట్టుబడి మీదన ట్యాక్స్ ఎగ్జంప్షను. అట్లాగే 10% ఏదైతే మన తరుగుదల చూపించేటటువంటి దాని మీద, యంత్ర తరుగుదల చూపించే దాని మీద, డిప్రిసియేషన్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాం.